శరణార్థులు. ఇక భాగ్యలక్ష్మి వచ్చిందంటే బరబ్బర్ వార్తలు పట్టుకొత్తది. ముచ్చట్ల సంగతి అంటారా? షెయి పాటోళ్ళది ఒక రాగం, కారు పాటోళ్ళది ఇంకో రాగం. క్రికెటర్లు అయితమని పట్నంలో లైన్ కడుతున్న చిన్న చిన్న పిల్లలు, ఒకతాన అప్పుడే ఓట్లేస్తున్న బడి పిల్లలు, గిట్ల శాన ముచ్చట్లున్నాయి. కానీ ముందుగాలైతే నెత్తిగీతలు. అన్ని కష్టాలకు గ్లోబల్ సమ్మిటే సమాధానం. ఇక మారబోతున్నది గిప్పటి సంది మన తెలంగాణం. ఎటు చూసినా చిన్న చిన్న పిల్లలే. అండర్-14 సెలక్షన్ కోసం వస్తే మొత్తం కష్టాలే. మన రోడ్లకు ట్రంప్ పేరెందుకని కయ్యం. అమెరికా కంపెనీలు రావద్దని లేరు ఇంకా నయ్యం. రాజమండ్రిలో ప్రత్యక్షమైన రాముల వారు భద్రాద్రి రామయ్య లగ్గానికి పంపుతారంట కోటి అక్షంతలు. షెయి పార్టీ సర్కార్ రువ్వడి చూస్తుంటే నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి కృష్ణమాచార్య మాట యాదికొత్తుందిలా. గా తీర్ల చదువు మీద, కరెంటు మీద, దవాఖాన్ల మీద, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ మీద లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇక గన్ల మనకు నౌకరీలు దొరుకుడే ఆల్చంగాని గియాల గ్లోబల్ సమ్మిట్ ఎట్లు నడిచిందో చూద్దాం పాన్రి. గియాల సుత గ్లోబల్ మీటింగ్ తోని మళ్ళొకసారి మన తెలంగాణ గొప్పతనాన్ని గ్లోబల్ మొత్తం చాటింది. తెలంగాణలో పెట్టుబడులు అంటే గ్లోబల్ సమ్మిట్కి వచ్చిన వాళ్ళంతా పెట్టుబడులకు సై అంటున్నారు. మళ్ళా తొలుత దినం 2,43,000 కోట్ల రూపాయలు వస్తే ఇవాళ 2,96,495 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయంటే సమజ్ చేసుకోండ్రి గ్లోబల్ సమ్మిట్ ఎంత సక్సెస్ అయ్యిందో. మన ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్ హబ్ పెట్టాలని సీఎం సార్ ఆలోచన చేస్తే ఇలా పేరు మోసిన వాళ్ళు వచ్చి స్పోర్ట్స్ హబ్కు సై అన్నారు. గట్లనే అందరూ ఆటలలో ముందుకు పోవాలని సర్కార్ మంచి నిర్ణయం తీసుకున్నదని క్రికెటర్ అంబట్ రాయుడు సారు, బ్యాడ్మింటన్ పివి సింధు మేడం మెచ్చుకున్నది సర్కార్ను. డెఫినెట్గా డిఫరెన్స్ అన్నది వస్తుందండి. మనకి ఇప్పుడు సీఎం గారు ఆల్రెడీ స్పోర్ట్స్ హబ్ అన్నది చెప్పడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ ఇంకా ఎంతోమంది అథ్లీట్స్ పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మా వ్యూస్ అన్నవి మేము ఇచ్చాము. మీరు ఒక సమిట్లో ప్యానెల్లో చూశారు. చాలా చాలా గ్రేట్ అథ్లీట్స్, గ్రేట్ ఎక్స్ ప్లేయర్స్ కూడా ఉండడం జరిగింది. సో మా వ్యూస్ అన్నది మేము ఇచ్చాము. సో తప్పకుండా చాలా చేంజెస్ ఉంటాయని నేను కోరుకుంటున్నాను. అంటే కోచెస్ విషయంలో అంటే మంచి నాలెడ్జ్ ఉండి ఎవ్రీ అథ్లీట్ needs to get a good importance అన్నది చెప్పడం జరిగిందండి. సో ఐ మీన్ ఎంతో మంది అథ్లీట్స్ ఉన్నారు. సో ఎంతో మంది స్టేడియంస్ కూడా ఉన్నాయి. ఇట్స్ జస్ట్ దట్ యూ నీడ్ టు గెట్ ద రైట్ గైడెన్స్ ఫ్రమ్ డిఫరెంట్ కోచెస్. డెఫినెట్గా మార్పు అయితే వస్తుందండి. స్పెషల్లీ గ్రాస్ రూట్స్ లెవెల్లో ఎవరైతే స్పెషల్లీ బీద వాళ్ళు ఉన్నారో, అథ్లీట్స్ ఉన్నారో వాళ్ళ కోసం వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తయారు చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. సో స్పోర్ట్స్ హబ్ ముచ్చట గిట్లుంటే హాలీవుడ్కు బాలీవుడ్కు మించి మంచి ఫిలిం హబ్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు కదా. అందుకే గియాల సినిమా పెద్దలు వచ్చి మద్దతు పలికిండ్రు. ఇట్లా అన్ని రంగాలలో మనకు ఏడ సీమంతం అందం కూడా డోక లేకుండా తెలంగాణ సర్కార్ ముంగలు పోతున్నది. మళ్ళా ఇక ఆఖరికి గ్లోబల్ సమ్మిట్లా అన్నట్టుగానే తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను రిలీజ్ చేసిండ్రు. ఇంత మంచి గ్లోబల్ సమ్మిట్ మీటింగ్ పెట్టి తెలంగాణను ప్రపంచ దేశాలతోని పోటీ పడేటట్టు చేసినందుకు సీఎం సార్ను పబ్లిక్ అందరూ మస్తు మెచ్చుకుంటున్నారు. మళ్ళా అసలు రాజకీయం అంటే గియ్యాల నడిచిందబ్బా. ఒక దిక్కు షెయి పార్టీ లీడర్లు సోనియా గాంధీ మేడం పుట్టినరోజు సంబరాలు చేస్తే, ఇంకో దిక్కు కారు పార్టీ లీడర్లు దీక్షా విజయ్ దివస్ సంబరాలు చేసిండ్రు. గాళ్ళు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ మేడం అంటే, గీళ్ళేమో తెలంగాణ తెచ్చింది కేసీఆర్ సార్ అంటుర్రు. మరి గీ స్పెషల్ దినం నాడు పార్టీల సంబరాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం పాన్రి. ఎక్కడిది అలా కారు పాటోళ్ళు షెయ్యి పాటోళ్ళు తగ్గేదే లేదు అంటున్నారు. ఒక దిక్కు గిట్ల సోనియమ్మ పుట్టినరోజు వేడుకలు నడుస్తే, ఇంకో దిక్కు దీక్ష విజయ్ దివాస్ అని కారు పాటోళ్ళు ఖతర్నాక్ సంబరాలు చేసుకున్నారు. ఇలా సీఎం సారు తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించిన పవిత్రమైన దినమని
అన్ని జిల్లాలల్లా తెలంగాణ తల్లి విగ్రహాలు ఓపెనింగ్ చేసిండు గిట్లా. చూసిండ్రు కదా, గ్లోబల్ సమ్మిట్ జాగలకెళ్ళి గిట్ల తెలంగాణ తల్లి విగ్రహాలు ఓపెనింగ్ చేసిండు అన్ని జిల్లాలల్లా. ఓపెనింగ్ చేసినాక ఈ మాట అన్నాడు ముఖ్యమంత్రి సారు. ఇక్కడున్న మిత్రులకు, దేశ ప్రజలందరికీ తెలుసు, డిసెంబర్ 9, 2009 నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆనాటి భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిందని ఆనాటి హోంశాఖ మహాత్యులు చిదంబరం గారు ప్రకటించిన ఒక మంచి రోజు. చిదంబరం గారు డిసెంబర్ 9, 2009 నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించడంతో 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల యొక్క 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను ప్రతిబింబిస్తూ యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ ప్రాంత ప్రజలకు సంతోషాన్ని, ఆత్మగౌరవాన్ని అందించినాయి. విన్నారు కదా, సీఎం సారు సోనియమ్మ కోసం గింత మంచిగా చెప్తే గీయాల తెలంగాణ భవన్లా దీక్ష విజయ్ దివాస్ కార్యంలో కాలు పెట్టి హరీష్ రావు సారు గీ మాట అన్నాడు సోనియమ్మ కోసం. కాంగ్రెస్ వాళ్ళు సోనియమ్మ ఇచ్చింది అంటుండ్రు. నిజంగా మరి డిసెంబర్ 23 కూడా మనం తెలంగాణ విద్రోహ దినాన్ని 21 కదా 23 కూడా మనం విద్రోహ దినం జరపాలి. అప్పుడు కూడా సోనియమ్మ తెలంగాణ ఎగబెట్టింది, ఇచ్చిన తెలంగాణ వెనుకకు తీసుకున్నదనే చర్చ కూడా మనం ప్రజల్లో పెట్టాలి. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, సోనియా గాంధీ బలిదేవత అన్నాడు. 500 మంది పిల్లల చావుకు కారణం సోనియా గాంధీ. ఇచ్చిన తెలంగాణ వెనక్కు తీసుకోవడం వల్లనే ఈ పిల్లలు బలిదానాలు చేసుకున్నారని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా మాట మార్చిండు. అది నోరో మోరో నాకైతే తెలియదు. అగొన్నట ఇన్నరు కదా, గట్లున్నది మళ్ళీ 2 పార్టీల నడుమ కయ్యం. సై అంటే సై అన్నట్టు నడిచింది గీయాల రాజకీయం. ఇక గీ ముచ్చట గిట్లుంటే మహాలక్ష్మి పథకం షురూ అయ్యి గీయాలటికి 2 ఏళ్ళు అయ్యింది. ఇక బస్సు మంత్రి పూనం సారు మురుసుకుంటే అందరికీ శుభాకాంక్షలు చెప్పిండు. డిసెంబర్ 9, 2023 నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణ అక్కా చెల్లెళ్ళందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలగజేసింది మహాలక్ష్మి పేరు మీద. ఇవ్వనటి వరకు 251 కోట్ల మంది దాదాపు 8,000 కోట్ల రూపాయల విలువ గల ప్రయాణాన్ని పొందడం జరిగింది. దీనివల్ల కుటుంబాల బంధుత్వం పెరగడం కావచ్చు, అదేవిధంగా దేవాలయాల సందర్శన కావచ్చు, ఆసుపత్రులకు కావచ్చు, విద్యా వ్యవస్థకు మెరుగుపడడం కావచ్చు, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునే విధంగా అనేక ఈరోజు మహిళలు ఉపయోగించుకుంటున్న ఈ సందర్భంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సోనియా గాంధీ గారి జన్మదినం ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం విజయవంతంగా మహిళలకు ఉపయోగపడుతుంది, మహిళల సాధికారికతకు ఉపయోగపడుతోంది. సారు శుభాకాంక్షలు చెప్పుడు ముద్దుగానే ఉన్నది కానీ తతిమ పథకాలు ఎప్పుడు షురూ అవుతాయో చూడాలి మరి. అరే నీకంటే దున్నపోతున్నాయంరా, నువ్వున్నావు 10 కొట్టిందాక లేవ్వవు. కొంచెం మారురా మారు. నిన్నుగన్న పాపానికి ఇంట్లో విషం పోసుకొని చస్తారు. జరంత మారురా అని తిడతారు. గట్లా తిని 24 గంటలు పండే 25 సంవత్సరాల పోరల కన్నా గీ 14 ఏండ్లు నిండని పిల్లలు చాలా మిన్న. అగో చూసిర్రా, తిరుపతిలో లడ్డు కోసమో పెద్ద పెద్ద ఐటీ కంపెనీల కాడ నౌకరీల కోసమో లైన్లు కట్టినట్టే ఈ బుడ్డ పోరగాన్లు సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్ దగ్గర ఎట్లా లైన్లు కట్టిరో చూడురే.
ఉత్త చిన్నగానే ఉన్నారు కానీ గాళ్ళు వేసుకున్న బ్యాగులే గాల కంటే పెద్దగా ఉన్నాయి. తెల్లారిన సందికి ఇట్లా తెల్ల బట్టలు వేసుకొని ఇప్పుడు ఈ తీర్ల లైన్లు ఎందుకు కట్టిర్రు అంటారా? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్ 14 సెలక్షన్లలో పిలుపునిచ్చింది. ఇక ఇంకేమున్నది, తెలంగాణలో ఉన్న మొత్తం బ్యాట్ బాల్ ఆడే పిల్లగాండ్లు జింకానా గ్రౌండ్ బ్యాట పట్టిండ్రు. ఆడ 100 మంది వస్తారు అనుకుంటే పుట్టవలకి సీమలు వచ్చినట్టు వేలాది మంది పిల్లలు వచ్చిర్రు. ఇట్లా మందిని చూసి అందరికి పిలుపు వచ్చినాక ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు మస్తు పరిచయం అవుతుండ్రు. పాపం ఈ సరికి తెల్లారిన సంది చాలా మంది దూరంకి వెళ్ళి వచ్చి ఇక వేలాది మంది పిల్లలు ఇట్లా బరువు గల్ల బ్యాగులు వేసుకొని లైన్లో నిలబడ్డారు. నా పేరు నవనీత్ కుమార్. నేను నగర్ నుంచి వచ్చాను. ఇప్పటికడికి నేను సెలక్షన్స్ కోసం వచ్చాను. క్రౌడ్ అయితే చాలా ఉంది. నా పేరు హర్షిత్. నేను పెద్దిరి క్రికెట్ అకాడమీ మియాపూర్ నుంచి వచ్చాను. మేము హెచ్సిఏ సెలక్షన్స్ కోసం వచ్చాము. ఇక్కడికి ఫుల్ క్రౌడ్ ఉంది, టఫ్ కాంపిటీషన్, మొత్తం ఫిట్నెస్ చాలా. మార్నింగ్ 7కి బయలుదేరాం, ఇక్కడ 9కి చేరుకున్నాం. మొత్తం చాలా అంటే గాలి ఆడలే సరిగ్గా. పిల్లల మాట గిట్లుంటే పిల్లలెంబడి వచ్చిన పెద్దలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద గిట్ల మాట్లాడుతాండ్రు. ఇక గిట్ల గరమేండ్రు కూడా. వాళ్ళు అక్కడ పచ్చి గోడ ఉందన్న, గోడ దగ్గర ఆ ఎండ నుంచి నిలబెట్టారు పిల్లల్ని. అన్న గోడ పచ్చిగా ఉంది, పిల్లలు ఎండలో ఉన్నారు, మనం అంటే గంట నిలబడగలము, పిల్లలు నిలబడలేరని అంటే రేపు పొద్దున్న రాపో పేరెంట్స్ అయితే నువ్వు పోయి ఆడతావా, నువ్వు జరుగు పక్కకి మొదలు చెట్ట పంపాలో, అసలు మీరే సగం మట్ట మీడ కానీ మాట్లాడుతుంది. ఇది ఎప్పుడు అంత నాకు ఇక్కడ తెలిసిన తర్వాత మా అబ్బాయి వచ్చాడు, ఇక్కడ వేరే వాళ్ళు ఏమనుకుంటున్నా వేరే వాళ్ళు అంటుంటే నేను ఏంటంటే ప్రతిసారి జరిగేదంటే హైదరాబాద్ ఒకసారి జరుగుతుంది, తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ జరుగుతుంట. కానీ ఈసారి యావత్ తెలంగాణ మొత్తానికి 2 రోజులు ఇవ్వటం వల్లనే క్రౌడ్ ఇంత ఎక్కువైంది అని వాళ్ళు అంటారు. అందుకని ఇక్కడ ఎవరు సరిగా పట్టించుకోలేదు అని చెప్తారు. అసలు వచ్చి ఇప్పుడు పిల్లలు ఇప్పుడు మనం చిన్న ఆధార్ కోసం నిలబడడానికి గంటలు అల్లాడిపోతాం. పిల్లలు అక్కడ ఎండలో ఉన్నారు, లోపల పంపండి అంటే రెస్పాండ్ లేదు. ఎవరో కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారు, సార్ తొందరగా పంపండి సార్ అంటే ఎంట్రీలు 2 పెట్టారు. ఇటు 20 మందిని పంపితే అటు 10 మందిని పంపుతారు. పిల్లలు అక్కడ క్రౌడ్ అయిపోతున్నారు ఒక్కసారిగా. మేమేమన్నాం అంటే పిల్లల్ని తొందరగా కొద్దిగా మీరే పంపించండి, మేము ఎవరు అడ్డమన్న పేరెంట్స్ వెళ్ళిపోతామని కూడా చెప్తున్నాం. దానికి మా తెలుసు నువ్వు అని ఇందాక ఒక పెద్ద ఆయన మాట్లాడుతుంటే ఆయన కూడా నువ్వు చేద్దురా అని మాట్లాడతావు. అంతేనే సార్. ఇప్పుడు 11 అవుతుంది సార్, రోడ్ మీద ఫుట్పాత్ మీద లైన్ ఉంది, పిల్లలు పొద్దుగానే వచ్చిండ్రు, బాక్స్ ఓపెన్ చేసుకుని నిలబడి తింటున్నారు. కనీసం వీళ్ళు ఆర్గనైజ్ చేసి పిల్లల్ని లోపల గ్రౌండ్ లో కూర్చుని పెట్టి పిల్లలు సాయంత్రం అయినా పర్లేదు రోడ్ మీద మీరు లిటరల్ గా నా దగ్గర ఉన్నాయి సార్, వీడియోస్ తీశారు. లిటరల్ గా రోడ్ మీద నిలబడి ఫుట్పాత్ మీద నిలబడి తింటున్నారు. అంత లైన్ ఉంది, ఎవ్వరు ఆర్గనైజర్స్ ఒక్కరు లేరు సార్. ఓన్లీ గేట్ దగ్గర లోపల ఉన్నారు తప్ప ఒక సెక్యూరిటీ తప్ప ఎవ్వరు లేరండి. ఇది దారుణం ఇది. అంటే ఏదైనా జరిగినాక మనం బాధపడే బదులు వీళ్ళు ముందు జాగ్రత్త చర్యగా తీసుకోవాలని చెప్తుంటే కూడా 2-3 వరస్ట్గా అంటే మీరు ఏంటి ఆర్గ్యూ చేస్తాం, మేము సజెషన్ ఇస్తున్నాం సార్. కనీసం 10 మందిని వాలంటీర్లను పెట్టమంటే కూడా వాళ్ళు పెట్టలేకపోతున్నారు సార్. సో మేము 7:30కి వచ్చినాం, ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది. అంటే పిల్లలు చాలా క్రౌడ్ వచ్చి కొంత వేల మందిలో వచ్చేయడం వల్ల చాలా ఇబ్బంది అయింది. సిబ్బంది కొరత ఉండడం వల్ల కంట్రోల్ చేయలేకపోరు. ఆ గేట్ నుంచి 2-3 గేట్ల నుంచి ఒకటిసారి రావడం వల్ల కనీసం 3-4 అవర్స్ పిల్లలు లైన్లో నిలిచివ్వడం వల్ల పూరా ఇదయ్యారు వాళ్ళు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకు ఫిట్నెస్ 0 అయిపోయింది. మరి ఏం సెలెక్షన్ ఇస్తారో కొంచెము హెచ్సిఎస్ సిబ్బంది కొంచెం సిబ్బంది ఎక్కువ పెట్టి కంట్రోల్ చేస్తే బాగుండే. ఇక మందికి తగ్గట్టు అన్ని సవలతులు చేయాలి కదా. మరి ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఈ వీడియోలు మొత్తం వైరల్ అవుతాయి. మాజీ ప్రధాని పివి నరసింహారావు, మహాత్మా గాంధీ, ఏఎస్ రావు నగర్, బేగంపేట్, బంజారా హిల్స్, శివాజీ నగర్, రాజీవ్ గాంధీ గిట్లా గొప్పల పేర్లు పెద్ద రోడ్లకు పెడితే ఏ లొల్లి కాలేదు. కానీ మన పట్నంలో ట్రంప్ సార్ పేరు ఓ రోడ్డుకు పెట్టంగానే గిట్ల లొల్లి షురు అయింది. ఒక దిక్కు తెలంగాణ గ్లోబల్ రైజింగ్ మీటింగ్ అవుతా అంటే ఇంకొక దిక్కు రోడ్ల పేరు మీద పంచాయతీ నడుస్తుంది. ఈ పార్టీ సర్కారు పట్టణంలో ఒక రోడ్డుకు అమెరికా పెద్ద ట్రంప్ సారు పేరు పెట్టాలని ఆలోచన చేసింది కదా. ఈ ముచ్చట ఎరక ఈ ట్రంప్ సార్ మనిషి నిన్న మస్తు ఖుషైండు. ట్రంప్ సారోల మనిషి బాగానే ఖుషి కాబట్టే కానీ మన తెలంగాణలో ఉన్న పువ్వు పార్టీ లీడర్లు ఇటు కారు పార్టీ లీడర్లు కస్సుమంటాండ్రు ఈ ముచ్చట మీద.
ఇది సందర్భం కాకపోవచ్చు. అయితే ఒకటి నిన్న చూస్తుంటే గుర్తొచ్చింది, అదేంది ట్రంప్ రోడ్ అని పెడతారట హైదరాబాద్లో. అని ఎందుకే ట్రంప్ రోడ్ పెడతావు? మన తెలుగు పిల్లలను మన విద్యార్థులను బేడీలేసి జైళ్ళలో పెట్టినందుకు ట్రంప్ రోడ్ పెడతావు హైదరాబాద్లో? ట్యాక్సులు పెంచి టారిఫ్లు పెంచి మన దేశాన్ని ఇబ్బంది పెట్టి మన దేశంలో ఇవాళ వ్యాపార సంస్థలు మూతబడి పిల్లల ఉద్యోగాలు ఊడగొట్టినందుకు ట్రంప్ పేరు పెడతావా? ఏం చేసిండు ట్రంప్? ఇలా మన పిల్లలు హైదరాబాద్ పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ఫీజులు పెంచిండు ట్రంప్, చదువుకోవడానికి అమెరికా పోకుండా ఫీజులు పెంచిండు. ఫీజులు పెంచి బేడీలేసి మీ టారిఫ్లు పెంచి భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుంటే ఈయనట ట్రంప్ రోడ్డు పెడతారట. ఇది భారతీయులను అవమానించడం, ప్రజలను అవమానించడం. ఎవడన్నా ట్రంప్ పేరు పెడతాడు? ట్రంప్ అంటాడు మన నోట్బుక్ ఎత్తగొడుతున్నాడు, మన టారిఫ్లు పెంచుతుండు, బేడీలేసి మన పిల్లల్ని అవమానపరిచి అత్యంత అవమానకరంగా మన పిల్లల్ని దేశం నుంచి ఎల్లగొడుతుంటే జైళ్ళలో పెడుతుంటే వాని పేరు పెడతా అంటే అసలు నువ్వు ఏం మనిషివి? నీకేమైనా సోయి ఉందా లేదా నాకైతే అర్థమవుతలేదు. హగో విన్నారు కదా, మన తెలుగు పబ్లిక్ను అరిగోస పెట్టినందుకు ట్రంప్ పేరు పెడుతున్నారా అని గరం కాబట్టి. గిట్లా హరీష్ రావు సార్ ఒక్కడే కాదు, ఎమ్మెల్యే రాజా సింగ్ సార్ కూడా మన పట్నంలో ఉన్న రోడ్లకు ట్రంప్ సార్ పేరు ఎట్లా పెడతారని గిట్లా గరమైండు. आज से तेलंगाना में तेलंगाना राइजिंग ग्लोबल समिट का एक कार्यक्रम प्रारंभ हुआ है तेलंगाना के मुख्यमंत्री द्वारा. ना ही आने का है ना ही कुछ जाने का है, लेकिन अनेकों देशों से बहुत सारे लोगों को तेलंगाना के मुख्यमंत्री ने जमा किया है और इस कार्यक्रम के लिए 100 करोड़ रुपए खर्च किया जा रहे हैं तेलंगाना की जनता का. और साथ ही साथ तेलंगाना के मुख्यमंत्री ने यहां अनाउंसमेंट किया है कि अमेरिका के राष्ट्रपति का जो नाम है डोनाल्ड ट्रंप, उनका नाम से एक रोड का भी निर्माण किया जाएगा, रोड का नाम रखा जाएगा. तो हमारे मुख्यमंत्री से मैं पूछना चाहूंगा, जिन्होंने तेलंगाना की आजादी के लिए, तेलंगाना अलग के लिए अनेकों नौजवानों ने प्राण दिए, उनमें से किसी का नाम लगा लेते हैं? अरे नहीं तो कम से कम देश की आजादी में अनेकों देशभक्तों ने प्राण दिए, ऐसे तेलंगाना का भी कई लोग हैं, उनका किसी का नाम लगा लेते हैं? अरे कम से कम जो निजाम के समय पर भाग्यनगर का नाम बदल के हैदराबाद लगाया गया, भाग्यनगर लगा देते. लेकिन नहीं, मुझे तो नेशनल मीडिया में आना है. यहां छोटी सी सोच रखकर मुख्यमंत्री रेवंत रेड्डी ने अमेरिका के राष्ट्रपति का नाम लगाने का अनाउंसमेंट किया है. बड़ी दुर्भाग्य की बात है. और रही तेलंगाना की बात, आज तेलंगाना का विकास ठप है, किसान परेशान है, लैंड रेट टोटली जीरो हो चुका है. ना ही कोई लैंड खरीदने के लिए आ रहा है, ना ही कोई लैंड बेचने के लिए जा रहा है, क्योंकि कौड़ियों के भाव में लोग लैंड पूछ रहे हैं. तेलंगाना में जब से कांग्रेस की सरकार बनी है तब से लेकर आज तक तेलंगाना पूरा राज्य का जो डेवलपमेंट है, जो इकोनॉमिक है, टोटली डाउनफॉल है. ये आज तेलंगाना की परिस्थिति है. भले ही आपने 2 दिन का प्रोग्राम लगाया है, लेकिन मैं नहीं समझता हूं कि इससे कुछ फायदा होगा, उल्टा इससे नुकसान होगा. रेवंत रेड्डी जी, फिर से एक बार आपको कहना चाहूंगा, जो डोनाल्ड ट्रंप के नाम पर जो आप नाम लगाने का जो निर्णय ले चुके हैं ना, ये निर्णय बदलो. किसी तेलंगाना के अच्छे व्यक्ति का नाम लगाओ या देशभक्त का नाम लगाओ. ऐसी अच्छी सोच रखो. छोटी सोच रखोगे तो तुम भी छोटे हो जाओगे. रेवंत रेड्डी जी, ध्यान रखना. విన్నారు కదా, సార్ అన్నది కూడా నిజమే. మరి కాకుంటే ట్రంప్ సార్ పేరు మీద పెడితే అమెరికాకి వెళ్ళి పెట్టుబడులు బగ్గొస్తాయేమో అని సర్కార్కి ఆలోచన చేసింది. ఏందో ఏమో కానీ రోడ్ల పంచాయతీకి ఇట్లున్నది మళ్ళా. భక్తికి మించిన శక్తి లేదని పెద్దలు ఊరికనే అనలే. గా మాటకు ఎంతో అర్థం ఉన్నదుల్లా. గుడికి పోయినమా, ఒక కొబ్బరికాయ కొట్టినమా, ఆ దేవునికి దండం పెట్టినమా, కోట్లాది రూపాయల కోరిక కోరినమా అనేది భక్తి కాదు. అసలు సిసలైన భక్తి అంటే గీళ్ళది. గడ్డివాము మీద సాక్షాత్తు ఆ సీతమ్మ, ఆ రాముల వారు ప్రత్యక్షమైండ్రు. కిందనేమో వానరసేన పూజలు చేస్తుంది. ఇంత మంచి అద్భుతమైన దృశ్యం ఏడ జరిగిందని మస్తు సంబరపడుతున్నారులే. శ్రీరామనవమికి ఆ రామయ్య కళ్యాణానికి 1,000,000 తలంబ్రాలు మళ్ళొక్కసారి వంపాలనని గిట్ల వానరసేన వేషం పవిత్రంగా వరికోతలు కోసిండ్రు.
వానరసేన గిట్ల పవిత్రంగా వరి కోతలు కోసినాక సీతమ్మ రాముల వారికి పూజలు చేసిండ్రు. శ్రీరామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా 15వ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి కోటి తలంబరాల పంటకు వానర హారతి అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మేము కొనసాగిస్తున్నాం. తొలుత వడ్లను భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి తీసుకెళ్లి రామచంద్రుల పాదాల దగ్గర కోటి తలంబరాల వరి విత్తనాలు ప్రత్యేక పూజలు చేసి అవి తీసుకుని వచ్చి జూన్ నెలలో ఇక్కడ వరి విత్తనాలన్నీ నాటి ఈరోజు కోత దశకు వచ్చినటువంటి కోటి తలంబరాల వరి పంటను ఈరోజు మేము కోత కోసి ఈ కోసినటువంటి వరి ధాన్యాన్ని 5 రాష్ట్రాలు 5,000 మందికి ఇచ్చి గోటితో రామనామస్మరణతో ఒళ్ళు ఒలిపించి 15వసారి భద్రాచలం, 8వసారి ఒంటిమిట్ట, 4వసారి అయోధ్యకు పంపడంలో భాగంగా ఈ క్రతువు కొనసాగుతూ ప్రస్తుతం ఈరోజు కోటి తలంబరాల పంటకు వానర హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జై శ్రీరామ్. నా పేరు కళ్యాణోత్పరావు, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ. జై శ్రీరామ్. ఇన్నర్ గదా గంత భక్తున్నది శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావన్నకు. గింతకి గిదేడయిందంటే తూర్పుగోదావరి జిల్లాలో అయ్యింది. ఇప్పుడు గీ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. రామచంద్ర ప్రభు దుక్కు దున్ని విత్తనాలు వేసి పంటను పండించి ఈ కళ్యాణములకు కోటి తలంబరాలు ఈ యొక్క ధాన్యాన్ని సమర్పిస్తున్నాం. తండ్రి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామము రావణే. అవునక్క, మీ తాన ఎలక్షన్లు ఒడిచున్నాయా? ఓహో 11 తారీఖా? మా మల్లక్కని అడుగుదాం. ఓ మల్లక్క, మీ తాను ఎలక్షన్లు ఎప్పుడు? ఓహో 14 తారీఖా? ఏ గీలన్ గాలని కాదు కానీ మా రామయ్య తాతని అడుగుదాం. ఓ రామయ్య తాత, ఓట్లు ఎప్పుడు ఎత్తుర్రు? సరే 17 తారీఖా? ఒక తాన 11, ఒక తాన 14, ఇంకో తాన 17. గిట్లా ఓట్లేసుడుంటే గిదేందో ఉల్లా గప్పుడే ఒక తాన ఓట్లు ఎత్తుండ్రు. అగో గిదెక్కడి చంత్రం. చిన్న పిల్లలు సర్పంచ్గా వార్డు మెంబర్గా పోటీ చేయబట్టే అగో డైరెక్ట్ గీ బుజ్జి చూడుండ్రి, నేనే సర్పంచ్గా పోటీ చేస్తున్నా, పక్కా ఓటెయ్యాలనని పబ్లిక్ను కోరినట్టు తోటోళ్లను కోరబట్టే. సర్పంచ్ వస్తున్నాను, అది బుక్ గుర్తు. మీరందరూ నాకు ఓటేస్తారని అనుకుంటున్నాను. అలాగే నేను కొన్ని హామీలు ఇస్తున్నాను. బస్సు ఫెసిలిటీస్ చేయిస్తా, లైబ్రరీ కట్టిస్తాను, అలాగే కరెంట్ సప్లై, డ్రైనేజ్ అరేంజ్మెంట్, 24 hours ఎలక్ట్రిసిటీ పెట్టిస్తాను. అందరూ బుక్ గుర్తుకు ఓటేస్తారని. అగో హామీలు సూతిచ్చింది కదా. సర్పంచ్ ప్రచారం గిట్లుంటే గీ బుజ్జి ప్రచారం చేసేటప్పుడు చూడుండ్రి, ఓట్లు అడుగుతుంటే తోటోళ్ళు ఎట్లా నవ్వుతున్నారో. గిట్లా అన్ని పార్టోళ్ళు ప్రచారం చేసిండ్రు. ఇక తతిమ్మోళ్ళు లైన్ల నిలబడి నచ్చినోళ్ళ కోటేసిండ్రు. గిట్లా అందరు మెచ్చేటట్టు చిన్న పిల్లలకు ఎలక్షన్ల కోసం అన్నీ తెలిసేటట్టు మాక్ సర్పంచ్ ఎలక్షను ఏడబెట్టిండ్రనుకుంటున్నారా? నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ గీత అనే ప్రైవేటు స్కూల్లో పెట్టిండ్రు. గింత మంచి కార్యం పెట్టినందుకు అటు పెద్దోళ్ళు ఇటు చిన్నపిల్లలు మస్తు మురుస్తున్నారు. వార్తలు చూసిర్రు కదా. ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. నేను పోయొద్దునా? ఉంటా మరి.